హరిహర వీరమల్లు సినిమా ఎలా ఉంది? నేను సినిమా చూశాను, సినిమా బాగుంది. మళ్ళీ చెప్తున్నాను, సినిమా మాత్రం బాగుంది. నెక్స్ట్ లెవెల్ అల్టిమేట్ సినిమా, చాలా మంచి సినిమా. సో కొంతమంది ముండగొడుకులు దీని మీద బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, చేస్తారు కూడా. ఎందుకంటే యాంటీ పవన్ కళ్యాణ్ అంటే పడదు కదా ఈ ముండగొడుకులకి. ఓకే, ఇప్పుడు ఆ సినిమా స్టోరీ ఏంది అంటే, ఔరంగజేబ్ ఉన్నాడంటే, ఈ లంచగొడుకు ఉన్నాడంటే, సో ఖచ్చితంగా హిందువులకు సంబంధించిన సినిమా ఉంటుంది. హిందువులకు మాత్రం చాలా బాగా కనెక్ట్ అవుతుంది, చాలా ఎమోషనల్గా, చాలా అంటే చాలా కనెక్ట్ అవుతుంది. ఇంకో లాస్ట్ 20 మినిట్స్లో అయితే మాత్రము గూస్ బంప్స్ వస్తాయి హిందువులకు. నిజంగా ప్రతి హిందూ వెళ్ళి చూడాల్సినటువంటి సినిమా ఇది. మీరు కూడా మీ ఫ్యామిలీతో వెళ్ళి చూడండి. ఇంకొంత ఏంటంటే బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, థియేటర్లో వండుకుంటున్నారు, సినిమా బాగాలేదు అది ఇది అని చెప్పేసి కొంతమంది చెత్త నా కొడుకులు వాగుతారు. ఏంటంటే ఈ ముస్లిమ్స్లకి అయితే సినిమా అస్సలు నచ్చదు. ఇంకోటి ఏంటంటే మన పవన్ కళ్యాణ్ అంటే పడని వాళ్ళకి నచ్చదు, వైసీపీ వాళ్ళకి నచ్చదు. మిగతా ప్రతి ఒక్క హిందువులకి చాలా బాగా ఎమోషనల్గా కనెక్ట్ అవుతుంది. సినిమా మాత్రం బ్రహ్మాండంగా ఉంది. అసలు గూస్ బంప్స్ వస్తాయి లాస్ట్ 20 మినిట్స్ అయితే. అంత ఎమోషనల్గా కనెక్ట్ అవుతూ ఉంటాము. అంటే స్టోరీ ఏంటంటే, ఇప్పుడు మనం ఈ తుర్కు వాళ్ళు ఉన్నారా, ఈ ముస్లింల వాళ్ళు, వీళ్ళు ఏం చేస్తారంటే మతం మారండి, కులం మారండి, మతం మారకపోతే కులం మారకపోతే పన్నులు కట్టుకోవడము, ఈ గుడిలన్నీ కూల్చేయడము, ఇదంతా సినిమాలో చూపిస్తూ ఉంటారు. ఆ లంచ్ కొడుకులు నచ్చదు, చాలామందికి నచ్చదు. అందుకే ఈ చెత్త రివ్యూలు ఇచ్చే ఈ లంచ్ కొడుకులు పుట్టిరు. నిజంగా చెప్తున్నాను, సినిమా మాత్రం చాలా సూపర్గా ఉంది. వెళ్ళి సినిమాని చూడండి. సినిమా చూసిన వాళ్ళు మీకు ఏమనిపించింది అనేది కామెంట్ చేయండి. సినిమా చూడని వాళ్ళు వెళ్ళేసి వచ్చి కామెంట్ చేయండి మీకు ఏమనిపించింది అంటే. నన్ను అడిగితే మాత్రం సినిమా మాత్రం ఎక్సలెంట్ ఉంది, వెళ్ళి చూడండి. సో ఎవరైనా వెళ్ళి చూడవచ్చు. ముఖ్యంగా ఏంటంటే హిందువులు, ప్రతి ఒక్క హిందువు చూడాల్సినటువంటి సినిమా మాత్రం బాగుంది. ఏ చెత్త నా కొడుకులు ఏం చెప్పినా నమ్మకూరి, సినిమా మాత్రం వేరే లెవెల్ ఉంది. వెళ్ళి చూడండి, బాగుంది.